దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలోని మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు అమ్మిన రైతులు గత కొంతకాలంగా మా భూములు మేము సాగు చేసుకుంటామంటూ చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో స్థానిక తహసీల్దార్ కుటుంబరావు ఆధ్వర్యంలో మంగళవారం గామాలపాడు సచివాలయం వద్ద గ్రామ రైతులు ఫ్యాక్టరీ యాజమాన్యంతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తహసీల్దార్ రైతులు వచ్చారు. కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం రాకపోవడంతో గ్రామంలోని రైతులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం భూములు కొని ఫ్యాక్టరీ నిర్మించకపోవడంతో మేము వలస కూలీలుగా మారిపోయాం కనుక ఫ్యాక్టరీ నిర్మించినందున ఫ్యాక్టరీకి ఇచ్చిన భూములను మేము సాగు చేసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో భూములు కోల్పోయిన రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. మమ్మల్ని తెలియకుండా మా పర్మిషన్ లేకుండా మై హోమ్ రాశారు కదా మీరు, మరి అట్లాగే మీరు కూడా రాసుకోండి. 400 నా దగ్గర ఉంది, 1B ఉంది, అడంగులు ఉంది. మరి నా పేరు నా సంతకంతో పని లేకుండా మీరు ఎట్లా ఎక్కిచ్చారు వాళ్ళకి? మీరు సమాధానం చెప్పాలని మనం ఒక నోటీస్ పంపిస్తే కనీసం వాళ్ళ గౌరవం కూడా లేకుండా, ఫోన్ కూడా తీయకుండా, మీటింగ్ అటెండ్ కాకుండా ఉన్నారు. ఈ విషయం మీద నేను కలెక్టర్ గారికి నా వంతుగా నేను ఈ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని నేను కలెక్టర్ గారికి లెటర్ పంపించి వాళ్ళని మన సమస్యలు పరిష్కరించే వరకు కూడా నేను ఊరుకోనని చెప్పి సభపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ విషయం ఆర్డీఓ గారికి కూడా తెలియజేశాను. దారులు పూడ్చారు. మరి మిగతా వాళ్ళు రైతులు అమ్మకపోతే వాళ్ళ భూములు కూడా మేము కొన్నట్టుగా రెవెన్యూ రికార్డులో వాళ్ళ పేర్లు యాడ్ చేసుకొని రైతాంగాన్ని మేము ఏదైనా లోన్ అవసరం అయ్యి అప్పుల కోసం బ్యాంకులకు పోతే మా పేరు మీద 1B అడంగులు రావటల్లా. అదే 1B అడంగులు వెళ్తే మై హోమ్ సిమెంట్ చూపిస్తుంది, లేకపోతే ఆంధ్ర సిమెంట్ చూపిస్తుంది. అట్లా వాళ్ళు రెవెన్యూ పరంగా కూడా రికార్డులు మార్చేసుకుంటున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో మై హోమ్ యాజమాన్యం కనుక ఇది ఇక్కడ సిమెంట్ కర్మాగారం నిర్మాణం చేయకపోతే మాకే స్వచ్ఛందంగా రైతులందరం కలిసి మేము మా పొలాలు మేము దున్నుకుంటాం. మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ వలన నష్టపోయినటువంటి రైతుల గురించి గతంలో కలెక్టర్ గారికి రెవెన్యూ సదస్సులో కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారి ద్వారా కంపెనీ యాజమాన్యంతో పిలిచి చర్చిస్తామన్నారు. కానీ మేము ఇప్పటికీ 2 నెలలు గడుస్తుంది. 20 రోజుల క్రితం ఎంఆర్ఓ గారు వాళ్ళకి కంపెనీ వాళ్ళకి 21వ తారీఖు గ్రామ సచివాలయం దగ్గర రైతులు, కంపెనీ వాళ్ళు అందరూ అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా కూర్చొని రైతుల సమస్యలు పరిష్కరించాలని ఒక ఉద్దేశంతో సమావేశం గామలపాడు సచివాలయం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ రాని పక్షంలో ఉన్నారు కాబట్టి మేము రైతు పూర్వకంగా ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళేసి మా సమస్యను మళ్ళీ ఒక 10 డేస్లో పరిష్కరిస్తా అని చెప్పేసి హామీ ఇవ్వటమైంది. నా పేరు IVB కుటుంబరావు, దాచేపల్లి తహసీల్దార్ పనిచేస్తున్నాను. ఇప్పుడు మన గామాలపాడు సంబంధించి ఈ మై హోమ్ సిమెంట్ వాళ్ళు 20 సంవత్సరాల క్రితమే ల్యాండ్స్ ఎక్వైర్ చేశారు. వాళ్ళు కొనుక్కున్నారు రైతుల దగ్గర నుంచి. కానీ వాళ్ళకి ఉద్యోగాలు కానీ ఎటువంటి ఉపాధి లేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని లాస్ట్ టైం మన కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో కూడా వాళ్ళు అర్జీ ఇచ్చున్నారు. దాని మీద కలెక్టర్ గారు ఒకసారి విచారణ చేసి నివేదిక పంపించమన్నారు. అందుకోసమని దానిలో భాగంగా ఇవాళ 21వ తారీఖున మన గామాలపాడు గ్రామ సచివాలయంలో మీటింగ్ కండక్ట్ చేశాము. మీటింగ్కి అందరూ వచ్చారు కానీ ఫ్యాక్టరీ వాళ్ళైతే రాలేదు. మన గ్రామస్తులు వాళ్ళంతా ఒక 24 డిమాండ్స్తో ఒక వినతిపత్రం ఇచ్చారు. ఈ వినతిపత్రాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విధంగా ఇచ్చారు సార్, మరి మై హోమ్ వాళ్ళు రాలేదు, తమ ఆదేశాల ప్రకారం ఇట్లా మీటింగ్ ఒకటి కండక్ట్ చేశాము, కానీ వాళ్ళు మై హోమ్ వాళ్ళు గైర్హాజరయ్యారు కాబట్టి వాళ్ళ మీద తగు చర్య తీసుకుని వీళ్ళ డిమాండ్లు సత్వరంగా పరిష్కరించేటట్టుగా చూస్తారని మేము తెలియజేస్తూ ఈ వినతిపత్రాన్ని మన కలెక్టర్ గారి ద్వారా పంపించి, కలెక్టర్ గారి ద్వారా వాళ్ళ మై హోమ్ సిమెంట్ వాళ్ళకి పంపించి వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకుని మళ్ళీ రైతులకు తెలియజేస్తానని సభపూర్వకంగా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.